ఏది చేయమన్నాడో అది ముందు యేసయ్య చేసి మనకు చూపించాడు. అంజూరపు చెట్టును ఒక్కసారి సేపించాడు, అంతే, వేళ్లతో సహా ఎండిపోయింది. తెలుసుగా మీకు, అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఎవడైనా దుష్టుడు నీ మీద విర్రవీగుతుంటే నువ్వు చిరునవ్వు నవ్వి పక్కకి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే నీకు దేవుడిచ్చిన పవర్ వాడికి తెలియదు. వాడు కర్రలు, లేకపోతే కత్తులు, ఈటలు, బరిసెలు, బల్లాలు, రాళ్ళు వాడొచ్చు. నీకు ఏం అవసరంలా, నోరు చాలు నీకు, అంతే. సరిగ్గా హార్ట్ఫుల్గా హృదయంలో దుఃఖపడి నోరు తెరచి ఒక మాట పలికావంటే అవి వాడి ఈట కన్నా, కర్ర కన్నా, కత్తి కన్నా, అధికారం కన్నా కూడా ఇది ఇంకా పవర్ఫుల్. అందుకే నీ మీదికి వచ్చేవాడికి, నీ జోలికి వచ్చేవాడికి నువ్వు చిరునవ్వు నవ్వి ఏడ్చేవాళ్ళైపోవేదవా అనుకుంటే వెళ్ళిపోవటమే. ఎందుకంటే వాడిని క్షమించినా నీకే అధికారం ఉంది, వాడి పాపాలు నిలిచి ఉండనిచ్చినా నీకు అధికారం ఉంది, శపించినా ఆశీర్వదించినా నీది అధికారం నీకు ఇవ్వబడింది.